ఓం నమో వెంకటేశాయ. హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు డే 2 ఇన్ తిరుమల. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము లేచాము. అంటే నైట్ రూమ్కి వెళ్ళిపోయామని చెప్పా కదా. కిందనే ఉన్న కాఫీ షాప్కి అయితే వచ్చి ముగ్గురం కాఫీ తాగేసి ఇంక రెడీ అయ్యి కిందకైతే వచ్చేసాము. ఇంక ఈరోజు ప్లాన్ ఏంటంటే జపాలి వెళ్దామని అయితే అనుకున్నాము. క్లైమేట్ చూసారు ఎంత చలిగా. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంది నిజంగా. ఇక్కడ ఇంత గ్రీనరీ ఉంది, వెనకాల కూడా చాలా గ్రీనరీయే ఉంది. పైన ఏముందో తెలీదు, వెళ్ళాను కానీ ఇంకా భయమేసి ఎక్కలేక అయితే వచ్చేసాను. ఇంకా మేము క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ లోపు నేను అలా మాట్లాడుతూ సరదాగా క్లిప్పింగ్స్ అయితే తీసుకుంటున్నా చల్లగాల్లో. వామ్మో చాలా చలిగా ఉంది నిజంగా. మీకు ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్, ఆస్మా ఎవరైనా ఉంటే ముందుగానే కేర్ తీసుకోండి, ఎందుకంటే అంత చలిగా ఉంది. నేను డాడీ సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ లోపల క్యాబ్ అయితే ఎక్కేసాము. నాకైతే విండోస్ తీయండి అస్సలు నిద్ర పట్టదా, గాలి అయితే నాకు కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే కింద అంటే మన రూమ్ కింద కాఫీ షాప్ అనమాట, అంటే కొండ కిందకి వెళ్ళలేదు. అండ్ మేము తినడానికి అయితే వచ్చేసాం. నైవేద్యం హోటల్ అనమాట ఇది. నేను గూగుల్లో రివ్యూస్ అయితే చూసాను, చాలా బాగుంది, టెంపుల్ థీమ్ రెస్టారెంట్ అని చెప్పేసి విజిట్ చేద్దామని అయితే వచ్చేసాము. బాగుంది, అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది, ఒక టెంపుల్ థీమ్ లాగా. మేము ఫొటోస్ దిగుతున్నాం అనుకుని డాడీ స్పెట్స్ అయితే ఇస్తున్నారు మాకు. నేనైతే పొంగల్ చెప్పాను. వామ్మో నిజంగా నోట్లో పెట్టిన వెంటనే అలా కరిగిపోయింది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది పొంగల్. అండ్ ఒక దోశ కూడా చెప్పుకున్నాను నేను. ఇంకా దాంతో అయితే కంప్లీట్ చేశాను ఆ రెండిటితో. ఇక్కడ మనకి ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ యూస్ చేయకూడదు, ఈ బాటిల్స్ ఇస్తారనమాట ఎక్కడికి వెళ్ళినా. ఇది గ్లాస్ బాటిల్స్ అనమాట. ఇది మనం తిరిగి వాళ్ళకి ఇస్తే ఒక 30 రూపీస్ అయితే రిటర్న్ ఇస్తారు, లేదా 50 రూపీస్ పెట్టి కొనుక్కోవాలి. 20 రూపీస్ అయితే ఫస్ట్ ఛార్జ్ చేశారు. మనకి ఆ బాటిల్ కావాలంటే 30 రూపీస్ పే చేయాలన్నమాట. వీళ్ళు హాఫ్ కట్ చేసి ముందే ఇచ్చారు. అండ్ ఒక ఫిల్టర్ కాఫీ అయితే చెప్పుకున్నా. అబ్బా ఇంక ఇది చాలా అనిపించింది నాకైతే, ఫుల్గా అయిపోయింది. అండ్ ఇక్కడ సైడ్ రెస్టారెంట్ పక్కన స్వామివారి విగ్రహం అయితే అలా ఉంచి నిజంగా టెంపుల్ థీమ్ అంటే టెంపుల్ థీమ్ లానే చేశారు వీళ్ళు. చాలా బాగుంది నిజంగా. మేము బయటకు వచ్చేసరికి చూసారు కదా వెయిటింగ్ ఎలా ఉందో. పీక్ అవర్స్లో ఇంకంతే కదా, మేము ఫాస్ట్గా వెళ్ళడం మాకు లక్కీ అనిపించింది, ఎందుకంటే మేము ఫాస్ట్గా ఫినిష్ చేసుకుని వచ్చేసాము. ఇంకా మేము క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే జపాలి స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాము. సో లెట్స్ చూడాలి ఎలా అవుతుందో అని చెప్పి అనుకుంటున్నాము. నైవేద్యం ఫుల్గా అయితే ఓవరాల్ వ్యూ ఇలా ఉంటుంది. ఈ సైడ్ వచ్చేసరికి మళ్ళీ రూమ్సే అనమాట. ఇంక మేము స్టార్ట్ అయిపోయాం తిరుమల నుంచి. జపాలి వెళ్దామని అయితే. ఇది కూడా కొండపైనే ఉంటుందంట, అంటే తిరుమల కొండపైనే ఉంటుంది, కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఒక మ్యాక్స్ 1 అవర్లో అయితే వెళ్ళిపోతామని చెప్పి అయితే చెప్పారు. ఇంకా అలా వెళ్తూ ఉండగా నేను మొత్తం క్యాప్చర్ చేస్తున్నాను. ఎంత బాగుందంటే నిజంగా ఇక్కడ మనుషులు లేరంటే కన్స్ట్రక్షన్స్ ఏవో జరుగుతున్నాయి. నేను అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ మొత్తం తీస్తున్నాను. ఈ సైడ్ అంతా కనిపించేది మొత్తం ఇందాక మనం చూసిందంతా ఫ్రీ దర్శనం లైన్ అంట. నార్మల్గా ఫ్రీ దర్శనం నుంచి అట్నుంచే వదులుతారంటే జనాల్ని. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏవో కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. నిజంగా రూట్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా. జనం కూడా చాలా తక్కువే ఉన్నారు దీనిలో, అంటే ఈ రోడ్లో. అండ్ వర్షం కాబట్టి కింద కొంచెం చాలా బురద బురదగా ఉంది, కానీ చాలానే బాగుంది. నేనైతే స్నాప్లో మొత్తం వీడియోస్ తీస్తున్నా. మీరు నా స్నాప్లో ఫాలో అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో నా స్నాప్ ఐడి పెడితే తప్పకుండా యాడ్ చేసుకోండి నేను స్నాప్లో, ఫర్ మోర్ కంటెంట్ అండ్ ఇన్ఫో. ఇంకపోతే మనం అలా వెళ్తూ వెళ్తూ ఉండగానే చాలా బాగుంది అనిపించింది నిజంగా. అంటే నేను అలా మైమర్చిపోతూ ఉండగానే జపాలి అయితే రీచ్ అయిపోయాం మనం. ఇది కూడా ఆల్మోస్ట్ హిల్ ఏరియానే కాబట్టి మనం నడవాల్సే ఉంటుంది. అంటే బయట ఇందాక మనం పార్కింగ్ చూసాం కదా, అక్కడ వెహికల్స్ అంటే అక్కడ డ్రాప్ చేస్తాయి వెహికల్స్, అక్కడి నుంచి మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ ఓన్ వెహికల్స్ కాబట్టి అక్కడ వరకు తీసుకెళ్ళాయి. మా డ్రైవర్ పార్కింగ్ లేదని చెప్పి అక్కడనే విడిచేశారు మమ్మల్ని. ఇంకా మేము లోపలికి అయితే వచ్చాము. ఎంట్రన్స్ అయితే ఇది శ్రీ జపాలి మందిరం అని చెప్పేసి. ఇక్కడే మనం చెప్పులు విడిచేసి బైక్ ఎక్కడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. అంటే స్టార్ట్ చేస్తారు, అంటే నడవలేని వాళ్ళు చెప్పులు వేసుకుని మెయిన్ టెంపుల్ దగ్గర అయితే వదులుతున్నారు, అది మన ఇష్టం. అండ్ ఇవి వచ్చేసరికి ఒక 500 స్టెప్స్ ఉంటాయి అనమాట. మనం నడవగలిగేలానే ఉంటాయి, ఈజీగా నడిచేయచ్చు. ఇవైతే ఫారెస్ట్ మధ్యలో ఈ దారి అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అందరూ అలానే వెళ్తున్నారు. అంటే మధ్య మధ్యలో కోతులు, కొండముచ్చులు కూడా ఉన్నాయి. సో మనం ఫుడ్ ఏమన్నా పట్టుకెళ్ళినా, అంటే ఫుడ్ అక్కడ చాలా మనకి దారి మధ్యలోనే ఫుడ్ అది అవైలబుల్గానే ఉంటుంది.
బట్ తినేటప్పుడు అప్పుడు కోతులు అవి వస్తున్నాయి, సో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి ఇలా బైక్స్ వేసుకుని వస్తున్నారనమాట, ఎందుకంటే సైడ్ ఒక రూట్ ఉంది స్లోప్ ఏరియా, అక్కడి నుంచి బైక్స్ మీద వెళ్తున్నారనమాట. అంటే అది చాలా రిస్క్, నన్ను సజెస్ట్ చేయమంటే ఇట్స్ బెటర్ టు వాక్ అనే చెప్తాను నేను, ఎందుకంటే ప్రశాంతంగా ఫారెస్ట్ మధ్యలో నడుచుకుంటూ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తేనే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, జై హనుమాన్ అనుకుంటూ వెళ్తేనే. అండ్ ఫైనల్లీ మనం మెయిన్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదే అనమాట మెయిన్ టెంపుల్. ఇక్కడ నార్మల్గా కొబ్బరికాయలు దేవుడికి కావాల్సినవన్నీ అమ్ముతున్నారు. ఈ లోపల టెంపుల్ వచ్చేసి, అంటే ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అంజనాద్రి అంటారంట, హనుమాన్ జన్మించిన స్థలం అని చెప్పి అయితే ఉంది నాకు తెలిసినంత వరకు, అంటే నేను గూగుల్లో సెర్చ్ చేసినంత వరకు. సో హనుమాన్ జన్మస్థలం అని అంటారంట, అందుకే ఇంత ఫేమస్ అంజనాద్రి అని కూడా అంటారంట ఈ టెంపుల్ని. మేమైతే లోపల విజిట్ చేసాము, లైన్ ఎక్కువగానే ఉంది బట్ ఎంతోసేపు అయితే పట్టలేదు, చాలా బాగా జరిగింది. హారతి అయితే ఇచ్చారు, మేము అర్చన అయితే చేపించుకున్నాము, చాలా చాలా బాగా జరిగింది దర్శనం అయితే. నా చేయి చూసారు మొత్తం ఇంకా గంధ సింధూరం అయిపోయింది బొట్లు పెట్టేటప్పటికి. ఇంకా మేమైతే తిరిగి స్టార్ట్ అయిదామని ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట, ఎందుకంటే అక్కడ తీర్థం అవి తీసుకున్న తర్వాత ఇంకా మ్యాక్సిమం అక్కడ ఫొటోస్ అవి తీసేసుకుని ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము, ఎందుకంటే మనం శ్రీకాళహస్తి కూడా వెళ్ళాము అనుకుంటున్నాం కాబట్టి టైం సరిపోదని చెప్పేసి మేము వెంటనే అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ మీరు గమనించారు చాలామంది ఈ రాళ్ళు అయితే పెడుతున్నారు, ఎందుకో నాకు తెలీదు, అక్కడ అడుగుదాం అనుకున్నా బట్ ఎవరు అంటే అక్కడ వెయిట్ అయితే చేయట్లా, జస్ట్ అలా పెట్టేసి వెళ్ళిపోతున్నారు. సైడ్ చూసారు కదా జై శ్రీరామ్ అని చెప్పేసి చాలా బాగా వేశారు కదా ఎవరో కానీ గంధసింధూరంతో. అండ్ నాకు తెలిసి అక్కడ అలా ఇల్లులు కట్టుకుంటారు, అలా రాక్స్ పేరిస్తాయని చెప్పి అయితే నేను ఒకసారి విన్నాను, అది ఇక్కడో కాదో నాకు తెలియదు కానీ అలా మనం రాళ్ళ మీద రాళ్ళు అలా పెడితే మనం అంటే ఎన్ని అంతస్తులు కావాలితే అన్ని అంతస్తులు ఇల్లు కట్టుకుంటారని చెప్పి అయితే ఉంటుందంట. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను శనగలు అయితే తిన్నాము సరదాగా, బాయిల్డ్ పల్లీలు కూడా తిన్నాము, ఇంకా తినేసి కిందకైతే వచ్చేసాము. కింద అయితే మనం ఇదే అనమాట ఎంట్రన్స్, నేను దిగేటప్పుడు మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా, వెళ్ళేటప్పుడు కంగారు అయిపోయిందని చెప్పేసి. మేము క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే క్యూట్ స్క్వెరల్ చూడండి, జైంట్ స్క్వెరల్ అనమాట, ఎలా తింటుందో మొత్తం అది. మేము వెళ్ళేటప్పుడు కన్నా వచ్చేటప్పుడు చాలా ట్రాఫిక్ ఎక్కువైపోయింది, లిటరలీ 10 minutes పట్టింది ఆ ట్రాఫిక్లోంచి కార్ వేసుకుని రావడానికి. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత ఎర్లీగా దర్శనం చేసేసుకుని రావచ్చు, ఎందుకంటే మనకి టైం పెరిగే కొద్దీ లోపల క్యూ కూడా పెరిగిపోతుంది. అండ్ ఈవినింగ్ 5తో క్లోజ్ అనమాట, సో మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి నడవడానికి ఇబ్బంది అవుతుంది అని 5తో క్లోజ్ అంటుంది. సో ఇట్స్ బెటర్ ఎర్లీగా వెళ్ళి దర్శనం చేసుకొని రావటమే బెటర్ అని నాకైతే అనిపించింది. సారీ నా వాయిస్ వల్ల మీరు ఇబ్బంది పడి ఉంటే ఏమనుకోకండి, కోల్డ్ వల్ల నా వాయిస్ ఇంకా సెట్ అవ్వలేదు, బట్ ట్రై చేస్తున్నా, ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి వాయిస్ సెట్ అవ్వడానికి. కోల్డ్ వల్ల నాకైతే క్లైమేట్ వల్ల అస్సలు తగ్గట్లేదు, న్యాచురల్ రెమెడీస్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి, వాళ్ళు ఫాలో. అని తిరిగి అయితే రిటర్న్ అయిపోతున్నాం మనం సేమ్ రూట్లో. చాలా పెద్ద పెద్ద ఫ్యాన్స్ అంటారు కదా ఒక సినిమాలో, అలానే అనిపించింది నాకు, క్యూట్ అనమాట. ఇందాక చెప్పాను కదా నేను ఫ్రీ దర్శనం లైన్ అని చెప్పేసి, ఇదే అనమాట. ఇదైతే చాలా కిలోమీటర్స్ అయితే ఉంది, ఈ లైన్లోనే వదులుతారంట ఫ్రీ దర్శనం వాళ్ళని. చాలా చాలా పెద్దదన్నమాట ఇదైతే, మధ్య మధ్యలో ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, చాలా బాగుంది అప్డేటెడ్గా, అంటే ఎప్పటికప్పుడు తిరుమల అప్డేట్ చేస్తున్నారు కాబట్టి మనకున్న ఫెసిలిటీస్ అవి వల్ల మనకి కష్టం అనేది తెలియట్లేదు. వీఆర్ బ్యాక్ అట్ ది నైవేద్యం, ఎందుకంటే చాలా నచ్చింది ఫుడ్ అక్కడ, అదే బెస్ట్ అనిపించింది ఇంకా తిరుమలలో. సో ఇంకా మళ్ళీ నైవేద్యానికి అయితే వెళ్ళాము. గోబీ ఫ్రైడ్ రైస్ ఈసారి అయితే ఆర్డర్ చెప్పాము, డాడీ కూడా తింటారని చెప్పేసి. బాగుంది, నాట్ బ్యాడ్, అంటే ఈ రెస్టారెంట్ కాబట్టి బాగుంది, అంటే మేబీ ఒరిజినల్ ట్రై చేయాలంటే స్ట్రీట్ ఫుడ్ దగ్గరే ట్రై చేయాలని నాకైతే అనిపించింది. బట్ ఇక్కడ కూడా నాట్ బ్యాడ్, బాగానే ఉంది. అండ్ దెన్ బటర్ రోటీ విత్ పన్నీర్ బటర్ మసాలా అయితే చెప్పుకున్నాం మేము, బాగుంది. ఫుల్గా వేసేసిన తర్వాత ఇంకొక నాప్ వేస్తే మంచిగా అనిపిస్తుందేమో అనిపించింది, బట్ ఏం తిన్నా వెంటనే ఏం పడుకుంటామని చెప్పేసి మళ్ళీ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా ఒకసారి రూమ్కి అయితే వెళ్ళి పని ఉంటే అది చూసుకుని ఆధార్ కార్డ్స్ అవి తీసుకుని ఇంకా మనం డైరెక్ట్గా శ్రీకాళహస్తికి అయితే స్టార్ట్ అయిపోయాము.
శ్రీకాళహస్తి వెళ్ళాలంటే ఆబ్వియస్లీ మనం తిరుపతి వెళ్ళాలి. సో కొండ అయితే దిగుతున్నాం మనం. కొండ నేను నిజంగా ఇలా దిగుతూ ఉండగా నాకు నిజంగా కొండ అడ్రస్ అంటే ఏది ఎక్కడ ఉంటుందో ఎగ్జాక్ట్గా డీటెయిలింగ్ తెలిసింది నాకు అనిపించింది. ఇదైతే చూసారు కదా, నడక మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ వెళ్తున్నారు. లోపలైతే మేము మాత్రమే ఉన్నాం అనమాట. ఇక్కడ జింకలు చూసారా, క్యూట్గా ఉన్నాయి. ఒక్క చోటే కనిపించినాయి, ఆపకూడదని చెప్పేసి ఆపలేదు. అండ్ ఇది వచ్చేసరికి మనం కిందకి రీచ్ అయిపోయామన్నమాట. నార్మల్ ఇది హైవే అనమాట. యాక్చువల్గా ఇది చెన్నై వెళ్ళే హైవే. చెన్నై వెళ్ళే హైవే మీద నుంచి కట్ తీసుకుని విజయవాడ వెళ్ళే హైవే మీదకి అయితే వెళ్ళాం మనం. ఎందుకంటే శ్రీకాళహస్తి విజయవాడ వెళ్ళే సైడ్ మాత్రమే ఉంటుందంట. సో మనం అయితే అలా వెళ్తున్నాం. సాంగ్స్ అయితే పెట్టారు, ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. ఎందుకంటే కిందకు వచ్చేసాం కాబట్టి గ్లాసెస్ అయితే వేసేసాం, ఏసీ వేసుకోవడానికి ఉంది కాబట్టి. నేను అలా చిల్ రిలాక్స్ అవుతున్నాను. ఇంకా మమ్మీ వాళ్ళు అయితే స్లీప్ వేసేసారు, ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో లేచి ఉన్నాం కాబట్టి టైర్డ్ అయిపోయాము. చూసారు కదా, నా ఫేస్ కూడా టైర్డ్ అయిపోయింది. ఇప్పుడు శ్రీకాళహస్తి వెళ్ళిన తర్వాత దర్శనం ఎలా ఏంటి అని ఆలోచిస్తున్నారు డాడీ వాళ్ళు అయితే. నేను ఇంకా అలా మొత్తం తీస్తున్నాను. ఇక్కడ రోడ్ కూడా చాలానే బాగుంది, గ్రీనరీగా మొత్తం సీనరీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నిజంగా మనకు తెలియని ప్లేస్కి వస్తే అదొక రకమైన తెలియని హ్యాపీనెస్ వస్తుంది. ఆ కొండలు అవి చూస్తే పర్సనల్గా నాకు మౌంటైన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఫైనల్లీ మనం శ్రీకాళహస్తి అయితే రీచ్ అయిపోయాం. ఈ టెంపుల్ గురించి మీకు తెలుసుంటే ఓకే, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇదేంటంటే స్వయంభుగా వెలిసిన లింగం అనమాట. శివుడు మనకి స్వయంభుగా అయితే వెలిసారు. అండ్ ఈ కథ ఏంటంటే ఒకనొక టైంలో శివుడికి ఈ స్వయంభుగా వెలిసిన లింగానికి ఎండ తగలకూడదు అని చెప్పేసి ఉంటే ఒక సాలిపురుగు తన గూడుతో మొత్తం కవర్ చేస్తుంది. కొంచెం సేపు అయిన తర్వాత ఒక పాము వచ్చి తన మనులతో ఆ సాలిపురుగు అల్లిన కవచం అంతా తీసేసి తన మనులతో ఏర్పరుస్తుంది శివుడికి. అండ్ దాని తర్వాత ఏనుగు వచ్చేసి మొత్తం వాటర్తో క్లీన్ చేసేస్తుంది అనమాట. అలా ముగ్గురు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు దేవుని అయితే అలంకరిస్తారు. ఒకరోజు ముగ్గురు కొట్టుకుని చనిపోతారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి నా కోసం శివభక్తికి మెచ్చి ముగ్గురు ప్రాణాలు అర్పించినందుకు తనలా ఐక్యం చేసుకుంటారంట. సో అందుకే శ్రీకాళహస్తి అని పేరైతే పెట్టారు. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, అండ్ హస్తి అంటే ఏనుగు అనమాట. సో శ్రీకాళహస్తి అనే పేరైతే వచ్చింది. చూసారు కదా, ఇలానే అనమాట. సో వీళ్ళే అక్కడ రక్షక భటులు కూడా వీళ్ళే అనమాట, దేవుణ్ణి కాపాడుతూ ఉంటారు. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నిజంగా వీ ఫెల్ సో బ్లెస్డ్ దట్ డే. నిజంగా చాలా బాగా జరిగింది. లైన్ ఎక్కువ ఉన్నా కానీ మేము ఈజీగానే లోపలికి అయితే వెళ్ళిపోయాము. దేవుడి దర్శనం బాగా జరిగింది, అమ్మవారి దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగింది. ఇంకా బయటకు వచ్చేసరికి మేము శివుడి బొట్టు అయితే పెట్టించుకున్నాం అనమాట. బయట అయితే వ్యూ ఇలా ఉంది. ఆల్మోస్ట్ 6 అవుతుంది కాబట్టి లైట్స్ అయితే వేశారు. ఇంకా మేము తిరిగి స్టార్ట్ అవుదామని అయితే అనుకుంటున్నాము. పైన డెకరేషన్స్ అవి కూడా చేశారు, చాలా బాగుంది. ఇంకా అలా వెళ్తుండగా మీ పువ్వులు అయితే కొంది వెళ్ళేటప్పుడు కంగారులో కొనుక్కోవడం మర్చిపోయాం. సో వచ్చేటప్పుడు బయట పువ్వులు ఉంటాయి, సో అవి కొన్నామన్నమాట. చాలా బాగుంది. ఎంతైనా అమ్మాయిలకి పువ్వులు గాజులు ఇవే కదా అందం. సో నాకైతే చాలా ఇష్టం ఇట్లాంటి సింపుల్ థింగ్స్ అంటే. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మేము తిరిగి రిటర్న్ అయితే అయిపోతున్నాం, ఎందుకంటే పైకి అయితే వెళ్ళాలి కాబట్టి వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అయిపోతుంది అని చెప్పేసి. ఇంక నేను రుద్రాక్ష అయితే కొనుక్కున్నాను అనమాట, మెల్లో కట్టుకుందామని. నాకు ఎప్పటి నుంచో ఒక కళ రుద్రాక్ష మెల్లో వేసుకోవాలని చెప్పేసి, బట్ అమ్మాయిలు వేసుకోకూడదు అది ఇది అని చెప్తారు. బట్ నేను ఈసారి ఎలా అయినా కొనుక్కుందామని చెప్పేసి అయితే కొనుక్కున్నాము. అక్కడి నుంచి అయితే తిరుపతికి రీచ్ అయిపోయాము. ఇంకా టైం ఉంది, ఎంగేజ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ క్రాఫ్ట్ బజార్ అయితే పెట్టారని చెప్పేసి చూడడానికి అయితే విజిట్ చేయడానికి వెళ్ళాము. మేమైతే ఈ థింగ్స్ తీసుకున్నాము. లేడీస్ అంటే ఆబ్వియస్లీ తెలిసిందే కదా, ఎక్కడికి వెళ్ళినా మనకు నచ్చింది మనం కొనేస్తూ ఉంటాము. సో డాడీ వాళ్ళు అయితే బయట వెయిట్ చేస్తున్నారు, నేను మమ్మీ ఇంకో మొత్తం తిరిగేస్తున్నాము. అండ్ ఈ క్రాఫ్ట్ బజార్ వచ్చేసరికి 17th లాస్ట్ అంటే తిరుపతిలో. అండ్ నెక్స్ట్ హైదరాబాద్లో అయితే పెడతారంట. చేనేత వస్త్రాలు ఏమంటారు కదా, అలాంటివి అనమాట. హ్యాండ్లూమ్స్ ఇంకా థింగ్స్ అవి. మీరు హైదరాబాద్లో విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా హైదరాబాద్లో విజిట్ చేసేయండి. బాగున్నాయి కలెక్షన్ అయితే, కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. మేము ఏమేమి తీసుకున్నామో తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే విడిగా అప్లోడ్ చేస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మనం పైకి తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ మధ్యాహ్నం ఫుల్గా తినడంతో పెద్ద ఆకలి అయితే వేట్ల పైకి వెళ్ళాక తిందాం అనుకుంటున్నాం. సో ఇదే అనమాట డే 2 ఇన్ తిరుమల. నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో షేర్ చేసుకుంటాను. నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.